తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మీ దగ్గర ఉన్న పాత రేషన్ కార్డ్ ప్లేస్ లో త్వరలో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజ్ లో స్మార్ట్ రేషన్ కార్డ్ రాబోతుంది. ఇందులో QR కోడ్ కూడా ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అసలు ఎందుకు తీసుకొస్తున్నారు? దీని వల్ల ప్రజలకు ఏంటి యూజ్? ఎవరికి ఈ కార్డ్ వస్తుంది? ప్రస్తుతం చేస్తున్న ఈ KYCకి స్మార్ట్ కార్డ్ కి ఏంటి సంబంధం అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముందుగా ఈ KYC డెడ్ లైన్ జూలై 31 తో లాస్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆగస్టు 31 వరకు ఎక్స్టెండ్ చేసింది. ఎందుకు ఎక్స్టెండ్ చేశారు, ఎవరు ఈ KYC కంప్లీట్ చేయాలి అని డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాస్ వాళ్ళ డైరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో రేషన్ కార్డ్ బెనిఫిషియరీస్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇవి మనం ఇప్పటి వరకు చూస్తున్న పెద్ద పేపర్ రేషన్ కార్డ్స్ లా కాకుండా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజ్ లో ఉండే కాంపాక్ట్ PVC కార్డ్స్ గా ఉండబోతున్నాయి. ఈ కార్డ్స్ లో QR కోడ్ కూడా ఉంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణలో 1.5 crores కు పైగా రేషన్ కార్డ్ హోల్డర్స్ ఫ్యామిలీ కోసం స్మార్ట్ రేషన్ కార్డ్ సిద్ధం చేస్తున్నారు. కార్డ్స్ ప్రింటింగ్ కంప్లీట్ అయ్యి డిస్ట్రిక్ట్స్ కి డిస్పాచ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాలి. స్మార్ట్ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కి ఎగ్జాక్ట్ ఆఫీషియల్ లాంచ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆఫీషియల్స్ ఇండికేషన్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ ఆగస్ట్ 1st వీక్ లేదా 15th మధ్యన స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది కన్ఫర్మ్డ్ డేట్ కాదు. ఆఫీషియల్ లాంచ్ డేట్ అనౌన్స్ అయ్యే వరకు ఎగ్జాక్ట్ డేట్ అసలు చెప్పలేము. ఇప్పుడు అసలు స్మార్ట్ రేషన్ కార్డ్ అంటే ఏంటో చూద్దాం. మన దగ్గర ఉన్న రేషన్ కార్డ్ సాధారణంగా పేపర్ డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. కానీ కొత్తగా తీసుకురాబోయే స్మార్ట్ రేషన్ కార్డ్ మాత్రం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజులో ఉండే కాంపాక్ట్ PVC కార్డ్, అంటే చిన్నగా ఉంటుంది, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈ కార్డ్ మీద కార్డ్ హోల్డర్ నేమ్, అడ్రస్, ఫోటో అలాగే QR కోడ్ ఉంటుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం QR కోడ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మరియు రేషన్ కమోడిటీస్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి ఫెసిలిటీ ఉండేలా కార్డ్స్ ని డిజైన్ చేస్తున్నారు. రేషన్ కమోడిటీస్ లో రైస్, షుగర్, వీట్ లాంటి డీటెయిల్స్ కూడా ట్రాన్సాక్షన్ హిస్టరీలో కనిపించేలా సిస్టమ్ ని డిజైన్ చేస్తున్నట్లు రిపోర్ట్ చేసింది. అంటే రేషన్ కార్డ్ సిస్టమ్ ని మరింత డిజిటల్ మరియు ఆర్గనైజ్డ్ గా మార్చడంలో స్మార్ట్ కార్డ్ ఒక భాగంగా చూడవచ్చు. ఇప్పుడు అందరికున్న క్వశ్చన్ ఏంటి అంటే పాత రేషన్ కార్డ్ ఏమవుతుంది అని. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, స్మార్ట్ రేషన్ కార్డ్ వస్తే నా ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుందా అని. స్మార్ట్ కార్డ్ రోల్ అవుట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి కొత్త కార్డ్ అనేది ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ సిస్టమ్ ని మోడరైజ్ చేయడానికి తీసుకొస్తున్నారు. కానీ పాత రేషన్ కార్డ్ వెంటనే క్యాన్సిల్ అవుతుంది అని అఫీషియల్ గా చెప్పడం కరెక్ట్ కాదు. ఎగ్జిస్టింగ్ కార్డ్ వ్యాలిడిటీ, రీప్లేస్మెంట్ లాంటి విషయాలపై గవర్నమెంట్ నుంచి ఫైనల్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అందుకే ఇప్పుడున్న రేషన్ కార్డ్ ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, పాత రేషన్ కార్డ్ తోనే పని జరుగుతుంటే కొత్త రేషన్ కార్డ్ ఎందుకు అని. దీనికి మెయిన్ పర్పస్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ ని ఈజీగా యాక్సెస్ చేయడం మరియు రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేయడం. ఒక రేషన్ కార్డ్ లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి. కాలం గడిచే కొద్దీ ఈ డీటెయిల్స్ లో చేంజెస్ రావచ్చు. ఎగ్జాంపుల్ కి ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోయి ఉండొచ్చు, ఎవరైనా పర్మనెంట్లీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఫ్యామిలీ డీటెయిల్స్ లో చేంజెస్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి బెనిఫిషియరీ డీటెయిల్స్ గవర్నమెంట్ రికార్డ్స్ లో అక్యురేట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రస్తుతం గవర్నమెంట్ ఈ KYC మరియు బయోమెట్రిక్ వెరిఫికేషన్ పై కూడా ఫోకస్ చేస్తుంది. స్మార్ట్ రేషన్ కార్డ్ లో మేజర్ ఫీచర్ QR కోడ్. ఈ QR కోడ్ ద్వారా కార్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని డిజిటల్ గా యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారు. QR కోడ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మరియు రేషన్ ట్రాన్సాక్షన్ హిస్టరీని యాక్సెస్ చేయడానికి ఫెసిలిటీ ఉండేలా కార్డ్ ని డిజైన్ చేస్తున్నారు. అంటే మీ ఫ్యామిలీ రేషన్ కార్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈజీగా చెక్ చేయడానికి ఈ QR బేస్డ్ సిస్టమ్ యూజ్ అవుతుంది. రేషన్ తీసుకునే ప్రాసెస్ లో కూడా QR కోడ్ లేదా కార్డ్ నెంబర్ యూజ్ చేసి ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ వెరిఫికేషన్ చేయడానికి సిస్టమ్ ని యూజ్ చేయనున్నట్లు రిపోర్ట్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే, QR కోడ్ ఉంది అని కొత్తగా డబ్బులు రావు. స్మార్ట్ కార్డ్ అనేది ATM కార్డ్ కూడా కాదు. దీని ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ విత్డ్రా చేయలేరు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డ్ వచ్చిందని ఆటోమేటికల్లీ అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కి ఎలిజిబిలిటీ వస్తుందని కూడా కాదు. దీని మెయిన్ పర్పస్ రేషన్ కార్డ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ మరియు రేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేయడం. ఇప్పుడు బెనిఫిషియరీస్ కి ప్రాక్టికల్లీ ఏం బెనిఫిట్స్ ఉండొచ్చో చూద్దాం. ఫస్ట్ వన్, ఈజీ టు క్యారీ. పాత పేపర్ కార్డ్ తో కంపేర్ చేస్తే చిన్న సైజ్ లో ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి అంటే, QR
క్యూఆర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్. కార్డ్ లో క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మరియు రేషన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ లాంటి ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. థర్డ్ ఏంటి అంటే బెటర్ రికార్డ్ మేనేజ్మెంట్. బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ మరియు రేషన్ ట్రాన్సాక్షన్స్ ని డిజిటల్ సిస్టమ్ లో మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈజీ ఐడెంటిఫికేషన్. రేషన్ బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి స్టాండర్డైజ్డ్ కార్డ్ గా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డ్ కంటే కూడా ప్రస్తుతం బెనిఫిషియరీస్ కి ఇమ్మీడియట్ గా అవసరమైనది ఈకేవైసీ. గవర్నమెంట్ రేషన్ కార్డ్ బెనిఫిషియరీస్ కి 100% ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో బెనిఫిషియరీ ఐడెంటిటీని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉన్న బెనిఫిషియరీ డీటెయిల్స్ ని వెరిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే రేషన్ కార్డ్ లో ఉన్న మెంబర్స్ లో ఎవరైనా చనిపోయి ఉంటే లేదా పర్మనెంట్ గా మైగ్రేట్ అయితే అలాంటి బెనిఫిషియరీస్ డీటెయిల్స్ ని ఐడెంటిఫై చేసి రికార్డ్స్ ని అప్డేట్ చేయడానికి కూడా ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అసలు ఈ కేవైసీ ఎందుకు చేస్తున్నారు అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఒక రేషన్ కార్డ్ లో 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. వారిలో ఒకరు కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయారు, కానీ రేషన్ కార్డ్ రికార్డ్స్ లో మాత్రం ఆయన పేరు ఇంకా ఉంది. అలాంటి అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే గవర్నమెంట్ రికార్డ్స్ అక్యురేట్ గా ఉండవు. అందుకే బయోమెట్రిక్ ఈ కేవైసీ ద్వారా యాక్చువల్ బెనిఫిషియరీస్ ని వెరిఫై చేసి రికార్డ్స్ ని అప్డేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఆఫీషియల్స్ కి డిసీజ్డ్ మరియు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ నేమ్స్ ని రిమూవ్ చేయడానికి ప్రపోజల్స్ ప్రిపేర్ చేయాలని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ముందుగా రేషన్ కార్డ్ ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి జూలై 31, 2026 వరకు డెడ్ లైన్ గా పెట్టారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ కేవైసీ డెడ్ లైన్ ని ఆగస్టు 31, 2026 వరకు ఎక్స్టెండ్ చేసింది. కాబట్టి ఈ కేవైసీ పెండింగ్ లో ఉన్న వాళ్ళు ఈ ఎక్స్టెండెడ్ డెడ్ లైన్ ని యూజ్ చేసుకోవాలి. కానీ ఆగస్టు 31 వరకు టైం ఉంది కదా అని లాస్ట్ డే వరకు అసలు వెయిట్ చేయకండి. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవడం చాలా బెటర్. ఈ కేవైసీ కోసం బెనిఫిషరీస్ తమ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కి వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్పెషల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వెల్ఫేర్ అసోసియేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, అంగన్వాడీ స్టాఫ్ మరియు ఆశా వర్కర్స్ సపోర్ట్స్ తో క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కొన్ని ఏరియాస్ లో రేషన్ షాప్ వర్కింగ్ అవర్స్ ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా అఫీషియల్స్ కి ఇచ్చిన డైరెక్షన్స్ లో ఉంది. కాబట్టి మీ రేషన్ కార్డ్ లో ఈ కేవైసీ పెండింగ్ లో ఉన్న నియరెస్ట్ రేషన్ షాప్ కి వెళ్ళి మీ ఈ కేవైసీ స్టేటస్ తెలుసుకొని బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు అందరికున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ కార్డ్ ఎవరికి వస్తుంది అని. ప్రస్తుతం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో ఉన్న రేషన్ కార్డ్ హోల్డర్ ఫ్యామిలీస్ కోసం స్మార్ట్ కార్డ్స్ తయారు చేస్తున్నారు. స్మార్ట్ కార్డ్స్ 1.5 crores కు పైగా రేషన్ కార్డులు హోల్డర్ ఫ్యామిలీస్ కోసం రోల్ అవుట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. కానీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్, ఎలిజిబిలిటీ మరియు ఫైనల్ ప్రాసెస్ గవర్నమెంట్ అఫీషియల్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది. ప్రస్తుతం అవైలబుల్ గా ఇన్ఫర్మేషన్ ప్రకారం స్మార్ట్ రేషన్ కార్డ్ కోసం సపరేట్ గా కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డ్ కోసం ఆన్లైన్ అప్లై చేయాలి, 500 పే చేయాలి లేదా ఓటీపీ చెప్పాలి అంటే అస్సలు చెప్పకండి. గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం స్మార్ట్ కార్డ్ ప్రింటింగ్ కాస్ట్ ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ బేర్ చేస్తుంది. బెనిఫిషియరీస్ నుంచి ప్రింటింగ్ కోసం ఛార్జ్ తీసుకోరు. అన్నోన్ వెబ్సైట్స్, వాట్సాప్ లింక్స్ లేదా ఏజెంట్స్ కి ఆధార్ డీటెయిల్స్, ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి. గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే అఫీషియల్ ప్రాసెస్ ని ఫాలో చేయాలి. చాలా మంది డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతుంది అని క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్డ్స్ ప్రింటింగ్ పూర్తయి డిస్ట్రిక్ట్స్ కి డిస్పాచ్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఎగ్జాక్ట్ ఫార్మల్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు. అఫీషియల్స్ ఇండికేషన్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదా ఆగస్ట్ మిడ్ లో ఉంటుంది. కానీ ఇది కన్ఫర్మ్డ్ డేట్ కాదు. ఇప్పుడు బెనిఫిషరీస్ కి యూస్ఫుల్ అయ్యే మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్ కి సంబంధించిన 3 months రేషన్ క్వాటాని ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 31 మధ్యలో ఒకేసారి తీసుకోవచ్చు అని చెప్పింది. అంటే 3 months రేషన్ ని ఒకేసారి తీసుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ ఈ ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి అప్లికబుల్ రేషన్ ఎంటైటిల్మెంట్ మరియు డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ ని నియరెస్ట్ రేషన్ షాప్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోండి. స్మార్ట్ కార్డ్ అంటే ఆధార్ కి రీప్లేస్మెంట్ అనే క్వశ్చన్ ఉంది. కాదండి, ఆధార్ ఒక సపరేట్ ఐడెంటిటీ డాక్యుమెంట్. స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది రేషన్ బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ కోసం. రెండిటి పర్పస్ ఒకటే కాదు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డ్ బ్యాంక్ ఏటీఎం కార్డ్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి అంటే మీ రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా తెలుసుకోండి. ఒకవేళ ఈ కేవైసీ పెండింగ్ లో ఉంటే ఆగస్ట్ 31 లోపు కంప్లీట్ చేసుకోండి. అలాగే స్మార్ట్ రేషన్ కార్డ్ కోసం అన్నోన్ లింక్స్ లేదా అన్అఫీషియల్ వెబ్సైట్స్ లో డీటెయిల్స్ సబ్మిట్ చేయకండి. అలాగే స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు రూమర్స్ ని అస్సలు నమ్మకండి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆగస్ట్, సెప్టెంబర్,
అక్టోబర్ ఈ 3 మంత్స్ రేషన్ కోటా గురించి మీకు ఈ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో తెలంగాణ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది కొత్తగా ఇవ్వబోయే రేషన్ స్కీమ్ కాదు. ఇది ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ సిస్టమ్ ని మరింత కాంపాక్ట్, డిజిటల్ మరియు క్యూఆర్ బేస్డ్ సిస్టమ్ తో మోడర్నైజ్ చేయడానికి తీసుకొస్తున్న ఒక కార్డ్. ఇది క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ సైజులో ఉండే పీవీసీ స్మార్ట్ కార్డ్ గా క్యూఆర్ కోడ్ తో రూపొందిస్తున్నారు. సుమారు 1.5 crores కు పైగా రేషన్ కార్డ్ హోల్డర్ ఫ్యామిలీస్ కోసం కార్డ్స్ సిద్ధం చేస్తున్నట్లు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కార్డ్స్ ప్రింటింగ్ కంప్లీట్ అయి డిస్ట్రిక్ట్స్ కి డిస్పాచ్ కూడా జరుగుతుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మరియు రేషన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి ఫెసిలిటీ ఉండేలా కార్డ్ ని డిజైన్ చేస్తున్నట్లు రిపోర్ట్ చేసింది. సో ఈ వీడియోలో స్మార్ట్ రేషన్ కార్డ్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, జయశ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.